హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. టీజీఈఎపిసెట్ 2025 అనగా టీఎస్ ఎంసెట్ 2025 సంవత్సరం అంటే కట్ ఆఫ్ అయితే భారీగా తగ్గుతుంది ఈ ఇయర్. సో టీఎస్ ఎంసెట్ గురించి ప్రతి చిన్న అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నేను పాస్ చేస్తున్నాను కాబట్టి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ అయితే చేయండి అండ్ లైక్ అయితే చేయండి. ఇప్పుడు టాపిక్లోకి వస్తే అసలు ఎందుకు కట్ ఆఫ్ ఇంతగా తగ్గేలా ఉంది, ఏ రేంజ్ వాళ్ళకి ఎంతవరకు కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది, ఈసారి కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంది, సో ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అయితే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్ ఒక్కడైతే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ క్వాలిఫై అయిన వ్యక్తులు ఇయర్ వైజ్ క్వాలిఫైయింగ్ క్రైటీరియా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 2024లో మీరు చూసుకున్నట్టయితే ఇంజనీరింగ్ స్ట్రీమ్కి 74.98% అవుతుందన్నమాట, అంటే ఉత్తీర్ణత శాతం. ఇక్కడ అదే అగ్రికల్చర్ వాళ్ళకి అదే ఇయర్ 2024లో 89.67% అవుతుంది. అదే ఇప్పుడు ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి 2025లో కనుక చూసుకున్నట్టయితే 73.26, అనగా ఒక పర్సెంటేజ్ కంటే కొంచెం ఎక్కువనే తగ్గడం అయితే జరిగింది లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ పోల్చుకుంటే. ఇందులోంచి దరఖాస్తు చేసుకున్న వాళ్ళు సంఖ్య చూసుకున్నట్టయితే మనకి 2,20,326 మంది ఉండగా అందులోంచి పరీక్ష రాసిన వాళ్ళు వచ్చేసి 2,07,190 మంది వరకు ఉన్నారు. ఇందులోంచి అర్హత సాధించిన వాళ్ళు చూసుకున్నట్టయితే మనకి 1,51,000 మంది. సో ఉత్తీర్ణత శాతం ఎంత మొత్తంకి చూసుకున్నట్టు 73.26% అనమాట. అంటే 2,20,000 నుంచి లెక్క వచ్చేసి 1,50,000కి వచ్చింది. అంటే ఇంచుమించుగా చూసుకున్నట్టయితే 70,000కు పైగా అయితే మంది అయితే వెళ్ళడం అయితే జరిగింది. అంటే ఇక్కడ నుంచి ఈ కాంపిటీషన్ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ కాంపిటీషన్తో పాటు పాస్ పర్సంటేజ్ కూడా చాలా తక్కువగా ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే ఇక్కడ ఎవ్రీ ఇయర్ నాన్ లోకల్స్కి 15% కోటా, అంటే మనకి ఏపీ వాళ్ళకి ఎవ్రీ ఇయర్ 15% సీట్స్ వచ్చేసి వాళ్ళతో ఫిల్ చేసేవాళ్ళు. బట్ ఈ ఇయర్ వచ్చేసి ఈ 15% కోటా అనేది తీసేయడం జరిగింది. ఇది అందరికీ తెలుసు అనుకుంటా. అంటే ఈ యొక్క 15% కోటాను తీసేసి 100% సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణ స్టూడెంట్స్ అంటే లోకల్స్ వాళ్ళతోనే ఫిల్ చేసే విధంగా ఒక జీవో అనేది తీసుకురావడం జరిగింది ఈ ఇయర్ నుంచి. ఇప్పుడు ఈ ర్యాంక్ ఏ ర్యాంక్ రేంజ్ వరకు ఉంటుంది ఒకసారి చూద్దాం. మనకి అంటే లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ పోల్చుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్ వరకు వచ్చింది, ఈ ఇయర్ అదే ర్యాంక్ వచ్చినటువంటి కాలేజీ ఈ ఇయర్ ఎంత ర్యాంక్ వస్తుంది అని చెప్పేసి మనమైతే ఒకసారి అయితే ఈ యొక్క ప్రణాళికబద్ధంగా చూద్దాం ఫ్రెండ్స్. ఏంటి అంటే నేనేం చెప్తున్నానంటే ఇదంతా ఎందుకు అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నట్టయితే ఈ ఇయర్ వచ్చేసి మనకి కాంపిటీషన్ అయితే హెవీగా భారీగా అయితే తగ్గడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి ఏపీ స్టూడెంట్స్ ఉండే కాంపిటీషన్లో అండ్ అదేవిధంగా ఏపీ వీళ్ళు అందరు కలిసే వాళ్ళు చాలామంది. సో 3 lakh ఎబో అప్లికేషన్స్ అయితే లాస్ట్ ఇయర్ రావడం జరిగింది. అదే ఈ ఇయర్ చూసుకున్నట్టయితే 2 lakhs ఎబో వచ్చినాయి. బట్ అర్హత సాధించిన వాళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళు వచ్చేసి మనకి 1,50,000 వరకు మాత్రమే ఉన్నారనమాట. అంటే ఇంచుమించుగా లాస్ట్ ఇయర్ దీనికి అంటే దీనికి డబుల్ ఉండే అనమాట. సో అదేవిధంగా ఈ ఇయర్ అయితే అందరికీ సీట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ర్యాంక్ రేంజెస్ అయితే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ ఎవరికైతే 6,000, 7,000 ర్యాంక్స్తో క్లోజ్ చేసినటువంటి కాలేజెస్ ఉన్నాయో, అంటే ఈ యొక్క ర్యాంక్స్ వరకు కట్ ఆఫ్ అయితే క్లోజ్ చేసినటువంటి కాలేజెస్ ఉన్నాయో, ఈ ఇయర్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఇంతటితో క్లోజ్ చేసినటువంటి కాలేజెస్ ఈ ఇయర్ 10,000 ర్యాంక్ వచ్చినా కానీ మీకైతే సీట్ అయితే ఇస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కాంపిటీషన్ ఎక్కువ ఉండే కాబట్టి వాళ్ళు 6,000, 7,000కే క్లోజ్ చేశారు. మా కాలేజ్లో ఈ యొక్క టీఎస్ ఎంసెట్లో మీకు 7,000 బిలో వస్తేనే మేము తీసుకుంటామని చెప్పేసి అనుకున్నటువంటి కాలేజెస్ ఈ ఇయర్ 10,000 ర్యాంక్ వచ్చినా కానీ తీసుకోవడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు చూసింది బిలో 10,000 రేంజ్ చూస్తే, ఇప్పుడు వచ్చేసి మనము 50,000 రేంజ్ చూసుకున్నట్టయితే కనుక 50,000 ర్యాంక్ లోపు వచ్చిన వాళ్ళకి చూసుకున్నట్టయితే కనుక లాస్ట్ ఇయర్ 35,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఎవరైతే ఉన్నారో లాస్ట్ ఇయర్ 35,000 ర్యాంక్తో క్లోజ్ చేసినటువంటి కాలేజ్ ఏవైతే ఉన్నాయో ఈ ఇయర్ 50,000 వరకు వచ్చినా కూడా ఈ ఇయర్ అయితే ఆ కాలేజీలో సీట్ అయితే దక్కుతుందన్నమాట. అంటే చూసుకున్నట్టయితే ఈ ఇయర్ అయితే అందరికీ సీట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. లాస్ట్ ఇయర్ 35,000తో క్లోజ్ చేసినటువంటి కాలేజెస్ ఈ ఇయర్ 50,000 వరకు పెంచడం అయితే జరుగుతుంది వాళ్ళ యొక్క రేంజ్ని. అదే ఇప్పుడు 1 lakh రేంజ్లో చూసుకున్నట్టయితే కనుక ఇందులో లాస్ట్ ఇయర్ 70,000
ర్యాంక్తో క్లోజ్ చేసినటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, ర్యాంక్తో 70,000 ర్యాంక్తో క్లోజ్ చేసినటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, ఈ ఇయర్ 1 lakh వచ్చినా కానీ మీకైతే సీట్ అయితే ఇస్తుందన్నమాట. ఈ ఇయర్ మీకు 1 lakh వచ్చినా కానీ సీట్ అయితే ఇస్తుంది. సో ఒకటి ఏంటి అంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది ఇలా అని చెప్పేసి మీరు కనుక మాట్లాడుకున్నట్టయితే, మనకి ఇప్పుడు కాంపిటీషన్లో ఏపీ స్టూడెంట్స్తో ఉన్న కాంపిటీషన్ లేదు. ఇంకా రిజిస్ట్రేషన్స్ కూడా తక్కువనే వచ్చాయి. అండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఎగ్జామ్ అటెండెన్స్ పర్సెంటేజ్ అయితే చాలా తక్కువ తగ్గింది. ఎగ్జామ్ రాసిన వాళ్ళ దగ్గర నుంచి క్వాలిఫై ఎవరైతే రాస్తారు అందరు రాస్తారు. సో 100% వచ్చినా కానీ ఇప్పుడు 100% లేదు. ఎందుకంటే ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్స్ 2 lakh అబోవ్ చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఓన్లీ 2,20,000 రిజిస్ట్రేషన్స్ వస్తే అందులోంచి 2,07,000 మెంబర్స్ మాత్రమే ఎగ్జామ్ అయితే రావడం జరిగింది. ఇందులోంచి 2,07,000 మెంబర్స్ వరకు ఎగ్జామ్ రాస్తే ఇందులోంచి 1,51,000 మెంబర్స్ వరకు మాత్రమే క్వాలిఫై అయ్యారు. సో అనగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సీట్స్ 2 lakh వరకు సీట్స్ ఉంటే కనుక 1,50,000 ఎవరికైతే ఇప్పుడు ఎవరైతే క్వాలిఫై అయ్యారో, క్వాలిఫై అయిన వాళ్ళందరికీ 100% సీట్ అయితే గ్యారంటీగా వస్తుంది ఫ్రెండ్స్. ఎందులో ఒక్క దాంట్లో ఏ ఒక్క బ్రాంచ్లో అయినా ఏ ఒక్క కాలేజ్లో అయినా డెఫినెట్గా సీట్ అయితే వస్తుంది. సో ఈ తరుణంలో చెప్పేది ఏంటంటే ఇది ఒక గుడ్ న్యూస్. మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. ఎందుకు అని అంటే మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి మీకు సిఎస్సి కావచ్చు, ఏఎంఎల్ కావచ్చు, నెక్స్ట్ చూసుకున్నట్టయితే సిఎస్ఎం కావచ్చు, ఈసీ కావచ్చు, మెకానికల్ కావచ్చు, మొదలైనటువంటి బ్రాంచెస్లో మీకు అయితే సీట్స్ అయితే ఇస్తారనమాట ఈ ఇయర్. సో ఇదైతే తెలుసుకోండి. ఇది వచ్చేసి మనకి ఆల్రెడీ న్యూస్ ఆర్టికల్లో అయితే వెల్లడించడం అయితే జరిగింది ఈ యొక్క గుడ్ న్యూస్. సో మీరు ఇది ఇక్కడ చూసుకోవచ్చు. ఈ యొక్క ఈనాడు మనకి మనకి రిజల్ట్ వచ్చిన నెక్స్ట్ డే పేపర్ అనమాట, 12th May రోజు ఇచ్చినటువంటి పేపర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నమస్తే తెలంగాణ ఆర్టికల్ నుంచి చూసుకున్నట్లయితే ఇందులో క్లియర్ కట్ ఇవ్వడం జరిగింది. అండ్ అగ్రికల్చర్ స్ట్రీమ్ వాళ్ళకి కూడా మంచిగానే ఉంటుంది ఈ ఇయర్, వీళ్ళకి కూడా బాగానే ఉంటుంది. అండ్ అందరికి కూడా సీట్స్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఒకటి ఏంటంటే ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఏపీ వాళ్ళకి ఇచ్చేటువంటి 15% కోటా సీట్స్ అనేవి ఈసారి లేవు. 100% కోటా సీట్స్ వచ్చేసి లోకల్స్ తెలంగాణ వాళ్ళతోనే ఫిల్ చేస్తారనమాట. ఈవెన్ దో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంజనీరింగ్ టాప్ 10 ర్యాంకర్స్లోంచి టాప్ 3 ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు మాత్రమే. ఇక్కడ చూసుకున్నట్లయితే భరత్ చంద్ర అండ్ రామ్ చరణ్ రెడ్డి అండ్ సూర్య కార్తిక్ వీళ్ళు వచ్చేసి ఇది కాదు, ఇక్కడ పార్వతీపురం నుంచి ఏపీ క్యాండిడేట్ అండ్ విజయనగరం నుంచి ఒక ఏపీ క్యాండిడేట్. సో ఈవెన్ దో వీళ్ళు ఇక్కడ వాళ్ళైనా కానీ అండ్ ఇక్కడ ఎగ్జామ్ రాసినప్పటికీ సో వాళ్ళు వచ్చేసి అక్కడి నుంచే కాబట్టి ఏపీ నుంచి కాబట్టి వాళ్ళకి ఇచ్చేటువంటి సీట్స్ అయితే ఇవ్వరనమాట. సో ఎగ్జామ్ రాసినప్పటికీ వాళ్ళకి అడ్మిషన్స్ అయితే ఏం లేవు. సో ఈ యొక్క విషయం అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా.